హాయ్ అండి. రోజైతే మజ్జిగలో మిరపకాయలు అయితే వేస్తున్నాను. చేసే విధానం అయితే చూడండి. పచ్చిమిరకాయలు అయితే 4 కేజీలు అయితే తీసుకున్నాను. దానికైతే చిరుకుల్లాగా చేశాను అనమాట. మధ్యలో ఇగో మొత్తం పచ్చిమిరకాయలు అన్నీ కూడా చిరుకుల్లా చేసామండి. పెరుగు అయితే 2 లీటర్లు పెరుగు అయితే తీసుకున్నాం అనమాట. మజ్జిగ కింద చేసుకోవాలి. మజ్జిగలో అయితే నిమ్మకాయలు అయితే పిండుతున్నామండి. 3 నిమ్మకాయలు పిండుతున్నాను. నిమ్మకాయలు అయితే 3 తీసుకున్నాను. నిమ్మకాయ పిండుకుంటే పచ్చిమిర్చి తెల్లగా ఉంటాయంటండి, నలుపు అయితే రావు. నిమ్మకాయలో యాసిడ్ ఎక్కువగా కలుస్తుంది కదా, అందుకే తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకో కొంచెం వేయి, రంగు రావట్లేదు కదా. ఒక స్పూన్ వేయచ్చు. 1 స్పూన్ అయితే పసుపు వేసానండి రంగు కోసం. ఉప్పు కూడా వేసుకోవాలండి సరిపడా. ఉప్పు వేసుకున్నాక మూడింటిని కూడా ఇలా కలుపుకోవాలి. చూడండి రంగు అయితే ఎంత బాగా వచ్చిందో. ఇలా తయారైన మజ్జిగని అయితే పచ్చిమిరకాయలు చీరుకుని ఉంచుకున్నాం కదండి, వేసేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలండి. పెరుగులో పచ్చిమిరకాయలు వేసేసుకున్నాం కదండి. ఈ రేపు పొద్దున్న అయితే ఎండబెట్టేసుకుంటే మనకైతే తయారైపోతాయి. 3 రోజులకైతే పచ్చిమిరకాయ తయారైపోతాయి. ఇలాగ పొద్దున్న ఎండబెట్టేటప్పటికి మజ్జిగ మిరకాయలు అయితే తయారైపోతాయి. మీరు కూడా పెట్టుకోండి. ఎండాకాలం అయితే పెట్టుకోవాలి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మరెన్నో మీకైతే చూపిస్తాను. మా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.